ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ రివ్యూ. ఒక సూపర్ మ్యాచ్ చూసాం. అండ్ టాస్ గెలిచిన రజత్ పడిటర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. మంచి డిసిషన్ అనేసి భువనేశ్వర్ కుమార్ కూడా ఒక సూపర్ బౌలింగ్ వేసాడు పవర్ ప్లేలో. అండ్ కుల్కర్ని ఒక స్లో స్టార్ట్ ఇచ్చాడు డెబ్యూటెంట్ ఫర్ ఎల్ఎస్జీ. బట్ మిచ్చల్ మార్ష్ మాత్రం అరాచకమైన బ్యాటింగ్ ఈరోజు దంచేసాడు. ఎస్పెషల్లీ జాస్ యాసల్ను కొట్టిన తీరైతే మామూలు కొట్టలేదు. ప్రతి ఒక్క బాల్ కొడుతుంటే సెకండ్ టైర్లో పోయి పడుతుంది తన సిక్సెస్. అండ్ దాన్ని చూసేదానికి వరుణ దేవుడు అప్పుడప్పుడు వచ్చి చూస్తూ పోతున్నాడు. బట్ కుర్నల్ పాండ్యా ద క్లచ్ ప్లేయర్ ఒక సూపర్ బౌలింగ్ వేసాడు. ఆ 10th ఓవర్లో కుల్కర్ని వికెట్ తీసి బ్రేక్ వేద్దాం అనుకున్నారు ఎల్ఎస్జీకి. బట్ మిచెల్ మార్ష్ మాత్రం కొట్టడం ఆపలేదు. అండ్ దానికి సపోర్ట్ చేస్తూ నికోలస్ పురం కూడా ఒక సూపర్ బ్యాటింగ్ ఆడాడు ఈ రోజు కూడా. అండ్ మిచెల్ మార్ష్ ఒక 49 balls నుండి సెంచరీ కొట్టి ఒక ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు. అండ్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా లాస్ట్లో వచ్చి ఒక క్యామియో ఆడాడు. అండ్ 209 ఒక సూపర్ టోటల్ బోర్డు మీద పెట్టారు. అండ్ దాన్ని చేసేసేదానికి ఆర్సీబీ ఓపెనర్స్ బరిలో దిగారు. బట్ వాళ్ళకి ఫస్ట్ ఓవర్లోనే షాక్ మొహమ్మద్ షమి బెత్తల్ వికెట్ తీసాడు. అండ్ దాన్ని క్యారీ చేస్తూ ప్రిన్స్ యాదవ్ కూడా కోహ్లీ వికెట్ తీసాడు. బట్ రజత్ పడిటర్ దేవదత్ పడికల్ మధ్యలో మంచి పార్ట్నర్షిప్. అండ్ రజత్ పడిటర్ షో చూసాం ఈరోజు. మిడిల్ ఓవర్స్లో రజత్ పడిటర్ కొడుతుంటే సూపర్ కొడుతున్నాడు, దంచేసాడు. బట్ ప్రిన్స్ యాదవ్ వన్స్ అగైన్ ఆ 11th ఓవర్లో గేమ్ మొత్తం మార్చేసాడు. టిమ్ డేవిడ్ లాస్ట్లో కొన్ని మెరుపులు మెరిపించాడు ఆర్సీబీకి. కుర్నల్ పాండ్యా కూడా ఒక మంచి నాకాడాడు. బట్ అది సరిపోలేదు. అండ్ ఎల్ఎస్జీ 1/9 వికెట్స్. మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.